మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న తేడాపై ఆరా తీస్తున్నారు. హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపైన అధికారులు విచారణ జరుపుతున్నారు. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న తేడాపై ఆరా తీస్తున్నారు. హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపైన అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హాస్టల్ కి సంబంధించి ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని మల్లాపూర్ లోని బీసీ బాయ్స్ హాస్టల్ లో కూడా ఏదైతే ఏసీపీ డీసీపీ వచ్చేసి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్న స్ట్రెంత్ కు సంబంధించి కూడా రికార్డులు అయితే పరిశీలిస్తున్నారు. అలాగే ముఖ్యంగా భోజనం సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు కూడా పూర్తి డేటాను అయితే ప్రస్తుతం వెరిఫై అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హాస్టల్లోని నాణ్యమైన ఫుడ్ అందించట్లేదన్న కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారుల దగ్గర ఉన్న సమాచారం మేరకు ప్రస్తుతం ఏదైతే హాస్టల్స్ లోని పూర్తిగా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క నాణ్యతమైన ఫుడ్ కి సంబంధించి వాళ్ళు వాడే వస్తువులు కూడా ఏదైతే ఎక్స్పైరీ డేట్ దాటిన తర్వాత కూడా ఈ వాడుతున్నారంటూ కూడా చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే అలాగే ఎక్స్పైర్ అయిపోయిన డేట్లకు సంబంధించి ఏదైతే ఆ ప్రొడక్ట్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి హాస్టల్లో సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం మల్లాపూర్ బీసీ హాస్టల్లో ఏదైతే ఏసీబీ డిఎస్పీకి సంబంధించి కుమార్ సంబంధించి ఇతను అయితే ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న తేడాపై ఆరా తీస్తున్నారు. హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపైన అధికారులు విచారణ జరుపుతున్నారు.